అందరికీ నేనైతే మీ శిల్ప ముద్రాజ్ ఈ రోజైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ దయచేసి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడడమే కాదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే పుచ్చి పళ్ళ గురించి. నేను ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రాబ్లం మా మమ్మీకి ఉందన్నమాట. కాబట్టి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఎవరికైనా పుచ్చి పళ్ళుతో ఇబ్బంది పడుతూ ఉంటే మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, టిప్స్ ఏమైనా పాటిస్తారేమని చిన్న హోప్తో నేను ఈ వీడియో అయితే ఈ టాపిక్ మీద చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది నా సెకండ్ వీడియోకి ఎంకరేజ్మెంట్ఫుల్గా ఉంటుంది. దయచేసి నన్నైతే సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే అసలు పుచ్చి పళ్ళు ఎందుకు వస్తాయి, నివారణ చర్యలు మనం ఏం తీసుకోవాలి, నాకు తెలిసినట్టుగా సింపుల్గా చెప్పేస్తాను. పెద్ద లాగేం తీయను వీడియో. పుచ్చి పళ్ళు ఎందుకు వస్తాయంటే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా, ఇప్పుడు సిగరెట్టు, మందు ఎక్సెట్రా స్వీట్స్ బాగా తినకపోయినా కూడా కొంతమందికి పుచ్చి పళ్ళు వస్తాయన్నమాట. ఇవి ఎందుకు వస్తాయి అంటే వీటికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం ఫుడ్, ఇప్పుడు నాన్ వెజ్ అయినా సరే, వెజ్ అయినా సరే, స్వీట్ అయినా సరే, ఏ ఫుడ్ అయినా సరే మనం ఎంతసేపు మన నోట్లో ఉంచుకొని నములుతున్నాం, ఎంతసేపు మన నోట్లో ఉంచుకుంటున్నాం అనేది మెయిన్ అన్నమాట. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కువసేపు తిన్నాం అనుకోండి, ఎక్కువ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. కొందరేంటో తొందరగా తినేస్తారు. అలా అని చెప్పి తొందరగా తినమని నేను చెప్పట్లేదు. సో ఎక్కువసేపు తినేవాళ్ళు, ఎక్కువసేపు ఫుడ్ నోట్లో ఉంచుకునే వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఏదైనా సరే, మీరు అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, స్వీట్స్ అయినా. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మనము అన్నం తిన్న తర్వాత చాలామందికి స్వీట్స్ తినే అలవాటు ఉంటుందన్నమాట. స్వీట్స్ తినే అలవాటు, అలాగే కొంతమంది సోంపు కూడా తింటూ ఉంటారు. బిర్యానీ తిన్నా, లైక్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం డిన్నర్ చేసినా, ఏదైనా తింటే అక్కడ సోంపు తినడం లాంటివి చేస్తూ ఉంటాము. అట్లా కూడా అది స్వీట్కి అయితే ఇంకా ఎక్కువగా పుచ్చిపళ్ళు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. చాక్లెట్స్ కానివ్వండి, స్వీట్స్, లడ్డు, మీరు ఎక్సెప్ట్ స్వీట్కి సంబంధించి టీ అయినా సరే, టీలో కూడా ఎక్కువ మంది చాలా స్వీట్గా తీయగా వేసుకొని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అట్లా మనం ఎక్కువసేపు తాగామనుకోండి, ఆటోమేటిక్గా పళ్ళల్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. మెయిన్గా అయితే ఫుడ్ ఎక్కువసేపు నోట్లో ఉంచుకోకూడదు. ఇప్పుడు పిల్లలు అనుకోండి, చాక్లెట్స్ గంటలు నోట్లో ఉంచుకొని తింటూ ఉంటారు. అలా పళ్ళు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా నెంబర్ 2 ఏంటంటే బ్రష్ చేసుకోవడం సరిగ్గా తెలియకపోవడము. ఏంటంటే చాలామంది ఒకసారి బ్రష్ చేస్తారు, 2 సార్లు బ్రష్ చేయాలి. మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు. మినిమం ఒక 30 మినిట్స్ అయినా సరే, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్న తర్వాతే మనము పడుకునే ముందు, డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రష్ చేసి పడుకుంటే మన టీత్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. పళ్ళ మధ్యలో ఏమైనా ఫుడ్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ చేసుకొని బ్రష్ చేసుకొని పడుకున్నామంటే. ఇంకా మెయిన్ ఏంటంటే చాలామంది నాలుక మీద కూడా చాలా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. ఫుడ్ ఏం తిన్నా సరే నాలుక మీద కూడా ఉంటుంది. కానీ చాలామంది బ్రష్ చేసేటప్పుడు నాలుకని క్లీన్ చేసుకోరు. కానీ మెయిన్ పాయింట్, మీరు నాలుక కూడా క్లీన్ చేసుకోవాలి. అట్లా క్లీన్ చేసుకుంటేనే మనకి పుచ్చిపళ్ళు తక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు బ్రష్ చేయాలి తప్పనిసరిగా. ఇంకా నెంబర్ 3 ఏంటంటే మనం ఫుడ్ తిన్న తర్వాత చాలామంది పుక్కిలించి ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి, మంచి అలవాటు. కాకపోతే ఎంతసేపు పుక్కిలించి మనము నోట్లో వాటర్ వేసుకొని ఒక 2 సెకండ్స్, 1 సెకండ్ అంతే అలా ఇలా అనేసి ఉంచేస్తుంటారు. కానీ అట్లా కాదు. మినిమం ఒక 30 అవర్స్ అంటున్నా, 30 సెకండ్స్, అవర్స్ అన్నా, సారీ మిస్టేక్ అయింది. మినిమం మీరు ఒక 1 మినిట్ అయినా సరే, 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ ఎంతసేపు మనం పుక్కులించి అటు ఇటు అన్నాం అనుకోండి, మన లోపల పళ్ళ మధ్యలో ఏమైనా ఫుడ్ ఇరుక్కుపోయినా, ఏమైనా నోట్లో
ఎక్సెట్రా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. మనం ఎంతసేపు పుక్కిలించి అటు ఇటు అని ఊంచేస్తే పడుకునే ముందు మనం తిన్న వెంటనే కూడా ఇలా చేయాలి. మినిమం ఒక 2-3 మినిట్స్ చేస్తే చాలా బాగుంటుంది. అవర్స్ కాదు, సెకండ్స్, 30 సెకండ్స్. లేదనుకోండి మీకు ఎక్కువ టైము ఇంట్రెస్ట్ ఉంటే 2-3 మినిట్స్ అయినా చెయ్యండి. అలా చేస్తే మనం ఫుడ్ తిన్న వెంటనే ఏదైనా సరే మనము పుక్కిలించి ఉంచడం అనేది నేర్చుకోండి అలవాటు. అలా చేయడం వల్ల మన పళ్ళు అనేవి బాగుంటాయి. చాలామందికి ఇప్పుడు పిప్పి పళ్ళు అనేవి అసలు విపరీతంగా చాలామందికి ప్రాబ్లం అయిపోయింది. ముఖ్యంగా మా అమ్మకైతే తను ఏంటంటే చాయ్ చాలా తీయగా తాగుతుంది అన్నమాట. మా అమ్మ స్వీట్లు ఎక్కువగా తింటుంది, తనకి స్వీట్స్ అంటే ఇష్టము. సో నేను చెప్తూనే ఉంటాను, ఇంత తీయగా తాగకూడదమ్మా అనేసి చెప్తుంటా. కానీ కొందరికి అలవాటు ఉంటే మానం కదా. ఇప్పుడు మినిమం నేనైనా అంతే, టీ అంటే పిచ్చి. అలా అని చెప్పి బాగా తీయగా ఏం తాగను నేను. లైట్గా ఏదైనా తీసుకునే క్వాంటిటీలోనే తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి మన హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి స్వీట్స్ అనేది మెయిన్గా మీరు తగ్గించండి. ఇప్పుడు 20 ఎబో నుండి 30 ఎబో నుండి మినిమం మీకు 30 ఇయర్స్ ఎబో ఉన్నాయనుకోండి, స్వీట్స్ తీసుకోవడం చాలా అంటే చాలా తగ్గించండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతారు, షుగర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్సెట్రా చాలా ప్రాబ్లమ్స్ స్వీట్స్తోనే వస్తాయి. కాబట్టి టీ అయినా సరే మీరు స్వీట్ని చాలా తక్కువగానే వేసుకోవాలి. చక్కెర మినిమం అసలు అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది అని చెప్తాను. కాకపోతే ఛాయ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా వదులుకోలేరు. ఎందుకంటే ఏదైనా అలవాటు అయితే మనం ఎంత అడిక్ట్ అయిపోతాం అనేది నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు పుచ్చిపళ్ళు ఉన్న వాళ్ళైతే మెయిన్గా ఇవైతే చేయండి. 2 సార్లు అయితే బ్రష్ చేసుకోవడము. నెక్స్ట్ వన్ వచ్చి మనం ఫుడ్ ఏది తిన్నా కూడా పుక్కిలించడము. ఒక 2-3 మినిట్స్ మౌత్ వాష్ చేసుకోవడం. కొంతమందికి ఇప్పుడు మౌత్ వాషెస్ కూడా మనకు బయట అవైలబుల్గా ఉన్నాయి. మౌత్ వాషెస్ మనకు బడ్జెట్ ఉంటే మౌత్ వాషెస్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ మేము అట్లా వాడము అనుకుంటే వాటర్తో అయినా 2-3 మినిట్స్ ఓపిక్గా మనము తిన్న వెంటనే పుక్కిలించి ఉంచామంటే ఆటోమేటిక్గా టీత్ నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఎవరికి అయినా సరే తక్కువ పుచ్చిపళ్ళు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మెయిన్గా అయితే స్వీట్స్ తినడము. ఇప్పుడు ఏంటంటే చాలా అప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా ఉండకపోయాయి. ఇప్పుడు మనం నాన్ వెజ్ అయినా సరే ఫాస్ట్ ఫుడ్, న్యూడిల్స్ ఎక్సెట్రా చాలా ఫాస్ట్ ఫుడ్స్ వచ్చాయి. వాటిని కూడా మనము ఎక్కువసేపు తినడము, అవి అక్కడక్కడ పళ్ళ మధ్యలో ఇరుక్కోవడము. మనం తిన్న వెంటనే చాలామందికి పుక్కిలించే అలవాటు అనేది ఉండదన్నమాట. ఇది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అలవాటు చేసుకోండి. మీరు తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నైట్ బ్రష్ చేయమని చెప్పాను కదా అనేసి తినగానే వెంటనే బ్రష్ చేయకండి. మినిమం ఒక 30 మినిట్స్, అర్ధ గంట అయినా సరే టైం అనేది కేటాయించిన తర్వాతే మీరు బ్రష్ చేయండి. ఎందుకంటే మనం తినగానే ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది అన్నమాట. లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి తినగానే వెంటనే చేయకండి. ఒక అర్ధ గంట, గంట తర్వాత చెయ్యండి. అప్పుడు మీ హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు, పళ్ళు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. సో నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను మీ శిల్ప ముదిరాజ్, తెలంగాణ అమ్మాయిని. ఓకే, మరి వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.